దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కరెంట్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పీరియాడిక్ టేబుల్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి పూర్తి వీడియోని అయితే చూడండి. ఇంకా మన ఈ ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. జనరల్ సైన్స్‌కి సంబంధించి 1000 ప్రశ్నలకు సంబంధించి పీడిఎఫ్‌ని అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఈ 1000 ప్రశ్నలకు సంబంధించి పీడిఎఫ్‌ని ఎవరైనా కావాలనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్‌ని అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ కావాలని మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్‌ని అయితే అందించడం అయితే జరుగుతుంది. హీలియం ఎలిమెంట్ యొక్క వాలెన్సీ ఎంత? హీలియం అనేది మనకి 18వ గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్. హీలియం అనేది మనకి 18వ గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్ కనుక 18వ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క వాలెన్సీ అనేది 0గా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టే మనకి 18వ గ్రూప్ మూలకాలని 0 గ్రూప్ మూలకాలని కూడా పిలవడం జరుగుతుంది. ఇండెట్ ఎలిమెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి హీలియం యొక్క వాలెన్సీ ఎంత అంటే హీలియం యొక్క వాలెన్సీ 0. హీలియం యొక్క వాలెన్సీ 0, హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, హీలియం యొక్క అటామిక్ మాస్ 4. హీలియం అనేది 18వ గ్రూప్‌కి సంబంధించిన మూలకం. హీలియం అనేది ఫస్ట్ పీరియడ్‌లో ఉండడం అయితే జరుగుతుంది. హీలియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది 1s2 అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. మనకి దేని గురించైనా ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఈ హీలియం యొక్క సింబల్ అడగొచ్చు. హీలియం యొక్క సింబల్ He. అటామిక్ నెంబర్ అడగొచ్చు. హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, అటామిక్ మాస్ అడగొచ్చు. హీలియం యొక్క అటామిక్ మాస్ 4. ఎన్నో గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్ అని కూడా అడగొచ్చు. 18వ గ్రూప్‌కి సంబంధించిన ఒక హీలియం అనే కాదు, మనకి ఉన్న 118 మూలకాల్లో ఏ ఎలిమెంట్ గురించైనా కూడా ఈ విధంగానే ప్రశ్నలు అడగొచ్చు. అటామిక్ నెంబర్ అడగొచ్చు, అటామిక్ మాస్ అడగొచ్చు, లేదా ఏ పీరియడ్‌కి సంబంధించింది, లేదంటే ఏ గ్రూప్‌కి సంబంధించింది, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అడగొచ్చు, లేదంటే వాలెన్సీ గురించి అడగొచ్చు. కాబట్టి దయచేసి పూర్తి వీడియోని అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేసి పీడిఎఫ్ కావాలనుకునే వారైతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలానే ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని ఏది క్రింది వాటిలో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైనా అడగడం జరిగింది. హైడ్రోజన్ అనేది 1వ గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్. ఇది హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. ఈ హైడ్రోజన్ మనకి 1వ గ్రూప్ అలానే సెకండ్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అనేది s ఆర్బిటాల్లో ఉండడం జరుగుతుంది. అలానే 13 నుంచి 18 వరకు ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి 13వ గ్రూప్ నుంచి 18వ గ్రూప్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అనేవి దేనికి సంబంధించిన ఏ ఆర్బిటాల్లో ఉండడం జరుగుతుందంటే p ఆర్బిటాల్లో ఉండడం జరుగుతుంది. అలానే 3 నుంచి 12 వరకు 3 నుంచి 12వ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ అనేవి d ఆర్బిటల్కి సంబంధించినవి. అలానే లాంథనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్ ఏవైతే ఉన్నాయో లాంథనైడ్లు ఆక్టినైడ్లు ఇవనేవి f బ్లాక్కి సంబంధించి లేదా f ఆర్బిటల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 1, 2 గ్రూపులు ఏవైతే ఉన్నాయి ఇవి s ఆర్బిటల్లో ఉండడం అయితే జరుగుతుంది. వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది sతో స్టార్ట్ అవుతుంది కనుక మనకి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అడిగారు. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కనుక మనకి బాహ్యకర్పూరంలో 1 ఎలక్ట్రాన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి హైడ్రోజన్ యొక్క వాలెన్సీ 1 అవ్వడం అయితే జరుగుతుంది. అలానే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది 1s1గా రాయడం అయితే జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది 1s1 అనేది అవుతుంది. అలానే హైడ్రోజన్ యొక్క సింబల్ H, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది 1 అవుతుంది. హైడ్రోజన్ యొక్క వాలెన్సీ అనేది 1 అవ్వడం జరుగుతుంది. హైడ్రోజన్ అనేది ఫస్ట్ గ్రూప్లో ఉండడం జరుగుతుంది. హైడ్రోజన్ అనేది ఫస్ట్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. లిథియం అనేది ఏ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్ అనేది అడగడం జరిగింది. లిథియం ఎలిమెంట్ అనేది ఏ పీరియడ్కి సంబంధించింది. మనకి పీరియాడిక్ టేబుల్కి సంబంధించి 7 పీరియడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 18 గ్రూప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి లిథియం ఎలిమెంట్ అనేది సెకండ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్ అనేది అవడం జరుగుతుంది. లిథియం యొక్క సింబల్ చూసుకుంటే Li, లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3, లిథియం యొక్క అటామిక్ మాస్ అనేది 7 అవుతుంది. లిథియం యొక్క వాలెన్స్ అనేది 1 అవడం జరుగుతుంది. ఎందుకంటే లిథియం అనేది ఫస్ట్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. మనకి ఫస్ట్ గ్రూప్లో ఇదివరకే గత వీడియోస్లో చెప్పడం జరిగింది. వాలెన్సీ అనేది మనకి పైనుండి అంటే గ్రూప్స్లో
పైనుండి క్రిందకి వెళ్ళే కొలది బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు, మారదు, ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉండడం జరుగుతుందో ఒకటో గ్రూప్ ఎలిమెంట్లోని ప్రతి ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ అనేది ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ 1 అవ్వడం జరుగుతుంది. హైడ్రోజన్ లిథియం ఒకటో గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ చూసుకుంటే హైడ్రోజన్ 1 హైడ్రోజన్ ఉండడం జరుగుతుంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం అయితే ఉండడం జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవ్వడం జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ 1 కనుక లిథియం బ్యాలెన్స్ కూడా 1 అవుతుంది, సోడియం బ్యాలెన్స్ 1 అవుతుంది, పొటాషియం బ్యాలెన్స్ కూడా 1 అవుతుంది, రుబిడియం బ్యాలెన్స్ 1, సీజియం బ్యాలెన్స్ 1, ఫ్రాన్సియం బ్యాలెన్స్ 1. మనకి ఏ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఆ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ తెలుసుంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ తెలుసుంటే మిగిలిన ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ కూడా మనకి ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకటో గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ అనేది హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ 1, లిథియం యొక్క బ్యాలెన్స్ కూడా 1 అవ్వడమే జరుగుతుంది, మిగిలిన ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ కూడా 1 అవ్వడమే జరుగుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అనేది గ్రూప్స్లో పైనుండి క్రిందకి వెళ్ళే కొలది వాటి యొక్క బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు. కానీ పీరియడ్లోకి వచ్చేసరికి 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత చివరికి వచ్చేసరికి అంటే 18వ గ్రూప్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత 0కి మారడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గత వీడియోస్లో ఈ ప్రశ్నకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. అలానే మనకి లిథియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 అంటే ఇక్కడ 2s1 అనేది సెకండ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్ అనే విషయం తెలియజేస్తుంది. అలానే 1s2 ఫస్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలానే ఇది ఒకటి. మొత్తం లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా 3 అనేవి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లిథియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s1 అనేది గుర్తుపెట్టుకోండి. అలానే ఎలక్ట్రాన్ ఛార్జ్ యొక్క విలువ ఎంత అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రాన్ ఛార్జ్ని E లేదా e⁻⁻తో చూపించడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రాన్ ఛార్జ్ యొక్క వాల్యూ ఎంత అంటే 1.6 × 10⁻⁻19 కూలమ్స్. అలానే ఎలక్ట్రాన్ మాస్ యొక్క వాల్యూ ఎంత అని అడగడం జరిగింది. ఎలక్ట్రాన్ ఛార్జ్ యొక్క వాల్యూ చూసుకుంటే 1.6 × 10⁻⁻19 కూలమ్స్ అయితే మనకి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి చూసుకుంటే 9.1 × 10⁻⁻31 కిలోగ్రామ్. లేదంటే ఎంత ద్రవ్యరాశి ఉండడం జరుగుతుందంటే ప్రోటాన్స్లో 1/1836 వంతు అయితే ఉండడం అయితే జరుగుతుంది. కరెంట్ యొక్క ఫార్ములా చూసుకుంటే కరెంట్ యొక్క ఫార్ములా ఏంటని అడగడం జరిగింది. కరెంట్ యొక్క ఫార్ములా I = V/R. I అనేది కరెంట్ తెలియజేస్తుంది, V అనేది వోల్టేజ్ని తెలియజేస్తుంది, R అనేది రెసిస్టెన్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఓమ్స్ లా ప్రకారం కరెంట్ అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి అలానే రెసిస్టెన్స్కి మధ్యన రేషియోనే కరెంట్ అని పిలవడం జరుగుతుంది. కరెంట్కి ఫార్ములా ఏంటంటే I = V/R ఆంపియర్స్. ఈ కరెంట్ ఫార్ములాని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఒక సమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సొంతంగా చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆన్సర్ చేయడానికి నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కామెంట్లో ఆన్సర్ చేసి కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఒక విద్యుత్ వలయంలోని పొటెన్షియల్ భేదము 100 వోల్ట్స్ ఉంది. దాని యొక్క నిరోధం అనేది 20 ఓమ్స్ అనేది ఉండడం జరిగింది. అయితే వలయంలో ప్రవహించే విద్యుత్తుని లెక్కించండి అనేది ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మనకి చూసుకోండి, ఇక్కడ ఇచ్చింది ఏంటి, మనకి ప్రవహించే విద్యుత్తుని అంటే ఐని ఎంత అనేది చేయమని చెప్పారు. I = V/R అంటే మనకి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 20 వోల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, 20 ఓమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి కరెంట్కి ఫార్ములా ఏంటి, I = V/R అనేది ఫార్ములా. దానిలో మనం ప్రతిక్షేపించి చూసుకుంటే మనకి I = V/R అంటే 100/20 చేసుకుంటే మనకి
ఆ వలయంలో విద్యుత్ అనేది ఎంత ప్రవహిస్తుందంటే 5 ఆంపియర్ విద్యుత్ అనేది ప్రవహిస్తుందనేది మనం చేయొచ్చు. మనకి ఇటువంటి ప్రశ్నలైతే మన ఎగ్జామ్స్‌లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ఫార్ములా పైన వచ్చే ఇటువంటి ప్రశ్నలైతే గుర్తుపెట్టుకోండి. కరెంట్‌కి సంబంధించిన ఫార్ములా చూసుకుంటే I = V/R అనే ఫార్ములా అయితే ఉండడం జరిగింది. ఈ ఫార్ములా పైన వచ్చేటువంటి ప్రశ్న ఏ విధంగా ఉండడం అయితే జరుగుతుందంటే ఒక వలయంలో సర్క్యూట్‌లోని పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రవహించే విద్యుత్ ఎంత అని మనకి ఈ విధంగా ప్రశ్న అడుగుతారు. దానికి సంబంధించి ఫార్ములా చూసుకుంటే I = V/R అనేది చూసుకొని మనకి ఏదైతే పొటెన్షియల్ డిఫరెన్స్‌ని రెసిస్టెన్స్‌తో భాగిస్తే మనకి I అనేది రావడం జరుగుతుంది. ఎంత కరెంట్ ఫ్లో అయింది అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ సమాధానం 5 ఆంపియర్ కరెంట్ అనేది ప్రవహించడం అయితే జరిగింది. అలానే ఇదే ఫార్ములాతోని ఈ విధంగా కూడా ప్రశ్న అడగొచ్చు. మనకి ఇక్కడ ఎంత విద్యుత్ ప్రవహిస్తుందనేది ఇచ్చి ఇక్కడ 5 ఆంపియర్ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. దాని రెసిస్టెన్స్ అనేది 20 ఓమ్స్‌గా ఇవ్వడం జరిగింది. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే వోల్టేజ్ అనేది ఎంత అనేది ఇవ్వడం, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది V అనేది ప్రశ్న అడగడం జరిగింది. మనకి I = V/R అనేది తెలుసు కాబట్టి 5 మనం ఈ ఫార్ములాని ఆధారంగా చేసుకొని దీన్ని కూడా చేసేయచ్చు. మనం I = V/R కనుక 5 = V/20 ఇక 5 × 20 V పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 100 వోల్ట్స్ అనేది అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ విధంగా కూడా ప్రశ్న అడగొచ్చు. అదే విద్యుత్ వలయంలో మనకి 240 వోల్ట్ల విద్యుత్తు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 240 వోల్ట్స్ ఇవ్వడం జరిగింది. అలానే మనకి విద్యుత్ ప్రవాహం అనేది 12 ఆంపియర్స్ ఇవ్వడం జరిగింది. మనకి రెసిస్టెన్స్ ఎంత అనేది అడగడం జరిగింది. రెసిస్టెన్స్ అడిగినా కూడా ఇదే ఫార్ములాని యూజ్ చేసి రెసిస్టెన్స్‌ని కూడా కనుగొనవచ్చు. 240/12 యూజ్ చేస్తే మనకి 20 ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. 1 కూలుంబ్ అంటే అర్థం ఏంటనేది ప్రశ్న. 1 కూలుంబ్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్‌ని మెజర్ చేయడం అయితే జరుగుతుంది. అలానే ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ ఫ్లోయింగ్ ఫర్ 1 సెకండ్. అంటే 1 ఆంపియర్ 1 సెకండ్ పాటు ప్రవహించే 1 ఆంపియర్ విద్యుత్ ప్రవాహం నుండి ఆవేశ పరిమాణానికి సమానంగా ఉంటుందనేది మనకి కూలుంబ్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి తెలియజేస్తుంది. దీని యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ వాల్యూ ఎంతంటే 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ 4 కూడా సరైనవే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. 1000 ప్రశ్నలకు సంబంధించి అంటే 1000 ప్రశ్నలకు సంబంధించిన జనరల్ సైన్స్‌కి సంబంధించి PDF కావాలనుకునేవారు డిస్క్రిప్షన్‌లో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్‌ని అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్‌లో జాయిన్ అయ్యి దాని యొక్క PDFని తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆ 1000 ప్రశ్నల్లో కూడా బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఈ 3 కలిపే ఉంటాయి. గత ప్రశ్నలకు సంబంధించి ఒక 70% గతంలో ఎగ్జామ్‌లో ఎక్కువగా అడిగిన ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో అవి ఒక 70% ఉండడం జరుగుతుంది. మిగిలిన 30% క్వెషన్స్ అనేవి టెక్స్ట్ బుక్స్‌ని ఆధారంగా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఆ 1000 ప్రశ్నలు అనేవి రూపొందించడం జరిగింది. కాబట్టి వాటి యొక్క PDF కావాలనుకునేవారైతే దయచేసి గ్రూప్‌లో జాయిన్ అయ్యి PDFని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.